హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. మీరు థంబ్నెయిల్ చూసే ఉంటారు. ఎస్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న మిత్రులకి ఆంధ్రప్రదేశ్ చరిత్ర మరియు సంస్కృతి పేపర్ 1 నుంచి 75 మార్కుల విభాగం నుంచి ఒక గ్రాండ్ టెస్ట్ని ఈ వీడియోలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక వైట్ పేపర్ మరియు పెన్ను మీరు దగ్గర పెట్టుకుని ఒక్కొక్కటి ఆన్సర్ చేస్తూ ఉండండి. చివరికి 75 మార్క్స్కి ఎన్ని మార్కుల వరకు మీరు స్కోర్ చేయగలుగుతున్నారో మీరు చూడండి, చెక్ చేసుకోండి, సెల్ఫ్ ఎగ్జామిన్ చేసుకోండి. ఒకవేళ కనుక అన్నీ కరెక్ట్గా ఆన్సర్ చేయగలిస్తే మీ ప్రిపరేషన్ మంచిగా ఉన్నట్టు. ఒకవేళ ఈ 75 ప్రశ్నల్లో ఏవేవైతే మీరు తప్పుగా గుర్తిస్తున్నారో అటువంటివి తప్పైనవి మరొకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా మీ ప్రిపరేషన్కు మన గ్రాండ్ టెస్టులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇంకో విషయం ఏంటంటే మిత్రులారా, ఎగ్జామ్ గ్రూప్ 2 మెయిన్స్ పోస్ట్పోన్ అవుతుందా లేదంటే అనుకున్న తేదీకి కండక్ట్ చేస్తారా అన్నది తర్జన భర్జనలో ఉన్నారు. మ్యాక్సిమం పోస్ట్పోన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఏది ఏమైనా మన మంచికి అనుకుందాం. ప్రిపరేషన్ ఏదైతే ఉందో ఆ ప్రిపరేషన్ని ఎటువంటి ఒత్తిడికి లోనవ్వకుండా, ఎటువంటి అపోహలకి లోనవ్వకుండా మీరు పాజిటివ్ దృక్పథంతో మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తూ ఉండండి. మనకి ఎలాంటి టెన్షన్ ఉంటుందో ప్రిపేర్ అయ్యే ప్రతి అభ్యర్థికి అటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అందరూ కూడా పాజిటివ్ మైండ్తో ముందుకి వెళ్ళండి. సరే, ఇప్పుడు ఆలస్యం చేయకుండా టెస్ట్ని స్టార్ట్ చేసేద్దాం. గ్రాండ్ టెస్ట్ 1 ఇంతకు ముందు కండక్ట్ చేశాను. ఏపీ హిస్టరీ మీద ఇదే సెకండ్ గ్రాండ్ టెస్ట్. గ్రాండ్ టెస్ట్ 1 చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో క్రింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, వెళ్ళి చూడగలరు. సరే, ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. దీన్ని ఒక పెన్ను పేపరు పట్టుకొని సిద్ధంగా ఉండండి. ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్ళిపోదాం. బిట్ నెంబర్ 1, బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? 1755, 1756, 1757, 1858. సరైన జవాబును గుర్తించండి. ఇదే బిట్టు ఎగ్జామ్లో వచ్చింది అనుకున్నారు. చూడండి, వీటిలో సరైన జవాబు ఏదే ఉంటుంది? 1755, 1756, 1757, 1858. జవాబు ఆప్షన్ సి, 1757 సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 2, రెండవ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 1891లో ఆనందాచార్యులు అధ్యక్షత వహించిన ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం క్రింది వాటిలో ఏది? నాగపూర్ సమావేశం, కాకినాడ సమావేశం, లక్నో సమావేశం, మీరట్ సమావేశం. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ఏ సమావేశానికి 1891వ సంవత్సరంలో ఆనందాచార్యులు గారు అధ్యక్షత వహించారు? ఆనందాచార్యులు మన తెలుగువారు, అందు గురించి ఈ బిట్టు మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, నాగ్పూర్ సమావేశం సరైనటువంటి జవాబు. మూడవ బిట్టు, బిట్ నెంబర్ 3, రంప తిరుగుబాటు జరిగిన కాలం ఏది? ఈ బిట్టు వస్తే 4 ఆప్షన్లు ఉన్నాయి కదా, సరైన ఆప్షన్గా కన్ఫ్యూజ్ లేకుండా మీరు దేన్ని సరైన జవాబుగా గుర్తించగలరు? గుర్తించండి ఒకసారి. రంప తిరుగుబాటు జరిగిన కాలం, కన్ఫ్యూజ్ లేకుండా ఆన్సర్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, 1922 నుంచి 1924. క్రీస్తు శకం 1922 నుంచి 1924 ఈ కాలంలో రంప తిరుగుబాటు జరిగింది.
ఓకే. నెక్స్ట్ బిట్ నెంబర్ 4, 4వ బిట్టు. జాయప సేనాని నృత్తరత్నావళి అన్న గ్రంథంని ఎవరి కాలంలో రచించాడు? బిట్టు మరోసారి. జాయప సేనాని నృత్తరత్నావళిని ఎవరి కాలంలో రచించాడు? ఆప్షన్ ఏ గణపతి దేవుడు, ఆప్షన్ బి రుద్రమదేవి, ఆప్షన్ సి రెండవ ప్రతాపరుద్రుడు, ఆప్షన్ డి రుద్రదేవుడు. ఇదే బిట్టు వచ్చిందనుకోండి, సరైన జవాబు దేన్ని మీరు గుర్తిస్తారు? కన్ఫ్యూజ్ లేకుండా మీరు గుర్తిస్తేనే మీ ప్రిపరేషన్ మంచి దారిలో వెళ్తున్నట్టు. జవాబు ఆప్షన్ ఏ గణపతి దేవుడు. జాయప సేనాని నృత్తరత్నావళిని గణపతి దేవుడి కాలంలో రచించాడు. బిట్ నెంబర్ 5, 5వ బిట్టు. మొదటి రైతు సంఘంని స్థాపించిన వారు క్రింది వారిలో ఎవరు? మొదటి రైతు సంఘాన్ని స్థాపించిన వారు క్రింది వారిలో ఎవరు? టంగుటూరి ప్రకాశం పంతులు, కొండా వెంకటప్పయ్య, ఎన్జి రంగ, దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు. సరైన జవాబుని గుర్తించండి. మొదటి రైతు సంఘంని స్థాపించిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ సి ఎన్జి రంగ సరైనటువంటి జవాబు. నాయకులనేని గోగినేని రంగా గారు మొదటి రైతు సంఘంని స్థాపించారు. బిట్ నెంబర్ 6, 6వ బిట్టు. జక్కుల పురంధ్రి ఈ జానపద కళకు చెందిన పాత్ర. జక్కుల పురంధ్రి ఈ జానపద కళకు చెందిన పాత్ర. పేరిణి నృత్యం, యక్షగానం, ఒగ్గు కథ, తోలుబొమ్మలాట. బిట్టు ఇలా అడిగితే ఏమాత్రం కన్ఫ్యూజ్ లేకుండా సరైన జవాబుగా మీరు దేన్ని గుర్తించగలరు? కన్ఫ్యూజ్లో ఉన్నారు అంటే చెక్ చేసుకోవాలి. జవాబు ఆప్షన్ బి జక్కుల పురంధ్రి అనేటటువంటి ఈ పాత్ర. జక్కుల పురంధ్రి అనేది ఒక రకమైనటువంటి పాత్ర, క్యారెక్టర్. ఇది యక్షగానం అనే జానపద కళకు చెందినటువంటి క్యారెక్టర్. బిట్ నెంబర్ 7, 7వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ ప్రథమ సమావేశం జనవరి 29, 1936లో ఎక్కడ జరిగింది? ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ యొక్క ప్రథమ సమావేశం 1936 జనవరి 29న ఎక్కడ జరిగింది? మచిలీపట్నం, శ్రీకాకుళం, కాకినాడ, గుడివాడ. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ సి కాకినాడ. కాకినాడ. ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ ప్రథమ సమావేశం జనవరి 29, 1936లో కాకినాడలో జరిగింది. ఆంధ్ర కమ్యూనిస్టు పార్టీ ప్రథమ సమావేశం జనవరి 29, 1936లో కాకినాడలో జరిగింది. బిట్ నెంబర్ 8, 8వ బిట్టు. బహమనీ సామ్రాజ్యం స్థాపకుడు క్రింది వారిలో ఎవరు? అల్లావుద్దీన్ బహమన్ షా, ఫిరోజ్ షా, సికిందర్ షా, రెండవ మహమ్మద్ షా. సరైన జవాబుని గుర్తించండి. బహమనీ సామ్రాజ్య స్థాపకుడు ఎవరు? కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా ఆన్సర్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ అల్లావుద్దీన్ బహమన్ షా సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 9. ఆంధ్రదేశంలో పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగింది? పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగింది? క్రీస్తు శకం 1700, క్రీస్తు శకం 1761, క్రీస్తు శకం 1794, క్రీస్తు శకం 1798. సరైన జవాబును గుర్తించండి. పద్మనాభ యుద్ధం జరిగిన సంవత్సరం
జవాబు ఆప్షన్ సి క్రీస్తు శకం 1794 సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 10. పాలంపేటలో రామప్ప దేవాలయంను నిర్మించిన వారు క్రింది వారిలో ఎవరు? పాలంపేట రామప్ప దేవాలయం నిర్మాత ఎవరు అన్నది బిట్టు. గణపతి దేవుడు, రేచర్ల రుద్రుడు, జయప సేనాని, రుద్రమదేవి. జవాబు ఆప్షన్ బి రేచర్ల రుద్రుడు. పాలంపేట రామప్ప దేవాలయం నిర్మాత రేచర్ల రుద్రుడు. బిట్ నెంబర్ 11. బిట్ నెంబర్ 11. చందుర్తి యుద్ధం జరిగిన సంవత్సరం ఏది? చందుర్తి యుద్ధం జరిగిన సంవత్సరం 1657, 1750, 1758, 1792. చందుర్తి యుద్ధం ఎప్పుడు జరిగింది? ఇలా బిట్ అడిగితే కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా సమాధానం గుర్తించగలుగుతున్నారా? జవాబు ఆప్షన్ సి 1758. చందుర్తి యుద్ధం జరిగిన సంవత్సరం 1758. బిట్ నెంబర్ 12. ఆంధ్రాలో మొట్టమొదటి అఖిల భారత కాంగ్రెస్ సదస్సు ఎక్కడ జరిగింది? ఆంధ్రప్రదేశ్ లేదా ఆంధ్రదేశంలో మొట్టమొదటి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశం ఎక్కడ జరిగింది? విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ. ఈ బిట్కి కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్ జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ విజయవాడ సరైనటువంటి జవాబు. 13వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 13. చక్రవర్తుల రాజగోపాలాచారి స్థాపించిన పార్టీ పేరు? సి రాజగోపాలాచారి గారు. ఆయన రాజాజీ అని చెప్పి పిలుస్తాం. ఆయన స్థాపించిన పార్టీ పేరు స్వరాజ్య పార్టీ, స్వతంత్ర పార్టీ, జస్టిస్ పార్టీ, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా. కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా సమాధానం గుర్తించండి. జవాబు ఆప్షన్ బి స్వతంత్ర పార్టీ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 14. 14వ బిట్టు. 1913వ సంవత్సరంలో బాపట్లలో జరిగిన మొదటి ఆంధ్ర మహాసభ సమావేశానికి అధ్యక్షులు ఎవరు? మొదటి ఆంధ్ర మహాసభ సమావేశం 1913వ సంవత్సరంలో జరిగింది. చూడండి, ఇవి కూడా గుర్తుపెట్టుకోండి. 1913వ సంవత్సరంలో మొదటి ఆంధ్ర మహాసభ సమావేశం జరిగింది. ఎక్కడ? బాపట్లలో జరిగింది. 1913వ సంవత్సరంలో బాపట్లలో మొదటి ఆంధ్ర మహాసభ సమావేశం జరిగింది. దానికి అధ్యక్షులు ఎవరు? న్యాపతి సుబ్బారావు, పట్టాభి సీతారామయ్య, బిఎన్ శర్మ, కొండ వెంకటప్పయ్య. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ సి బిఎన్ శర్మ సరైనటువంటి జవాబు. 15వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బహమనీ రాజధానిని గుల్బర్గా నుండి బీరార్కు మార్చిన వారు ఎవరు? బహమనీ రాజధానిని గుల్బర్గా నుండి బీరార్కు మార్చిన వారు ఎవరు? అహ్మద్ షా, 2వ అల్లావుద్దీన్, ఫిరోజ్ షా, 3వ మహమ్మద్. సరైన జవాబుని గుర్తించండి. కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా గుర్తించండి. బహమనీ రాజధానిని గుల్బర్గా నుంచి బీరార్కు మార్చిన వారు ఎవరు? జవాబు ఆప్షన్ ఏ అహ్మద్ షా సరైనటువంటి జవాబు. 16వ బిట్టు. కాకతీయుల కాలంలో బంగారు నాణెములను ఇలా పిలిచారు? పొద్దుగ, రూక, మాడ, వీసం. కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా జవాబు పెట్టండి. ఆన్సర్ చేయండి. జవాబు ఆప్షన్ సి మాడ.
కాకతీయుల కాలంలో మాడ అనగా బంగారు నాణెము. గుర్తుపెట్టుకోండి. ఇది 17వ బిట్టు. బిట్ నెంబర్ 17. పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమ నాయకుడు క్రింది వారిలో ఎవరు? పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమ నాయకుడు ఎవరు? టముటూరి ప్రకాశం, కన్నెగంటి హనుమంతు, పర్వతనేని వీరయ్య చౌదరి, అల్లూరి సీతారామరాజు. జవాబు పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం నాయకుడు. కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా పెట్టండి, కన్ఫ్యూజ్ వద్దు. కన్ఫ్యూజ్ లేకుండా పెడుతుంటేనే మీ ప్రిపరేషన్ సరైన దారిలో ఉన్నట్టు. జవాబు ఆప్షన్ సి, పర్వతనేని వీరయ్య చౌదరి. పర్వతనేని వీరయ్య చౌదరి. బిట్ నెంబర్ 18. 18వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. కంచిలోని కైలాసనాథ దేవాలయం నిర్మాత ఎవరు? కంచిలో కైలాసనాథ దేవాలయంని ఎవరు నిర్మించారు? కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా జవాబు గుర్తించండి. మహేంద్రవర్మ. మొదటి మహేంద్రవర్మ, మొదటి నరసింహవర్మ, రెండవ నరసింహవర్మ, పల్లవ నందివర్మ. జవాబు ఆప్షన్ సి, నరసింహవర్మ 2, రెండవ నరసింహవర్మ సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 19. 19వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. విజయనగర కాలపు వర్ణ చిత్రాలు ఆంధ్రదేశంలో ఎక్కడ ఉన్నాయి? హంపి విజయనగరం యొక్క విజయనగర కాలపు వర్ణ చిత్రాలు ఆంధ్రదేశంలో ఎక్కడ ఉన్నాయి? లేపాక్షి, అహోబిలం, పుష్పగిరి, సింహాచలం. కన్ఫ్యూజ్ లేకుండా జవాబు కరెక్ట్గా గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, లేపాక్షి సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 20. నవనగరం అనే పట్టణంని నిర్మించిన శాతవాహన రాజు క్రింది వారిలో ఎవరు? నవనగరం అనే పట్టణాన్ని నిర్మించిన శాతవాహన రాజు క్రింది వారిలో ఎవరు? శ్రీముఖుడు, ఆలుడు, గౌతమిపుత్ర శాతకర్ణి, రెండవ పులోమావి. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ డి, రెండవ పులోమావి సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 21. 21వ బిట్టు. శాతవాహనుల నౌకా వ్యాపారానికి సాక్ష్యాధారం క్రింది వాటిలో ఏది? శాతవాహనుల నౌకా వ్యాపారానికి సాక్ష్యాధారం. కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా జవాబు గుర్తించండి. ది పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ, యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన ఓడ చిహ్నం, గౌతమి బాలశ్రీ నాసిక్ శాసనం, నానాఘాట్ శాసనం. సరైన జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, యజ్ఞశ్రీ శాతకర్ణి వేయించిన ఓడ చిహ్నం సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 22. 22వ బిట్టు. సముద్రగుప్తుని చేతిలో ఓడిన పల్లవరాజు క్రింది వారిలో ఎవరు? సముద్రగుప్తుని చేతిలో ఓడిన పల్లవరాజు. విష్ణుగోపవర్మ, నందివర్మ, శివస్కందవర్మ, 4వ నరసింహవర్మ. కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, విష్ణుగోపవర్మ. సముద్రగుప్తుని చేతిలో ఓడిన పల్లవరాజు విష్ణుగోపవర్మ సరైనటువంటి జవాబు. 23వ బిట్టు. విష్ణు కుండినులలో గొప్ప రాజు ఎవరు? విష్ణు కుండినులలో గొప్ప రాజు క్రింది వారిలో ఎవరు? 2వ మాధవవర్మ, విక్రమేంద్రవర్మ, ఇంద్రవర్మ, 4వ మాధవవర్మ. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ,
రెండవ మాధవవర్మ సరైనటువంటి జవాబు. 24వ బిట్టు బిట్ నంబర్ 24. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నడిపిన ఉద్యమం క్రింది వాటిలో ఏది? రంప ఉద్యమం, జయాంధ్ర ఉద్యమం, చీరాల పేరాల ఉద్యమం, పెదనందిపాడు ఉద్యమం. సరైన జవాబును గుర్తించండి. దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నడిపిన ఉద్యమం. కన్ఫ్యూజ్ లేకుండా గుర్తించండి. ఆప్షన్ సి చీరాల పేరాల సరైనటువంటి జవాబు. 25వ బిట్టు బిట్ నెంబర్ 25. ఆంధ్ర మహిళా సభ ఏర్పాటుకు కృషి చేసిన మహిళ ఎవరు? దుర్గాబాయి దేశ్ముఖ్, మాగంటి అన్నపూర్ణమ్మ, సరోజినీ నాయుడు, ఎవరో కారు. కరెక్ట్గా జవాబు గుర్తించండి. ఆంధ్ర మహిళా సభ ఏర్పాటుకు కృషి చేసిన మహిళ. జవాబు ఆప్షన్ ఏ దుర్గాబాయి దేశ్ముఖ్ సరైనటువంటి జవాబు. దుర్గాబాయి దేశ్ముఖ్. 26వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 26. విజయనగర రాజ్యము స్థాపించబడిన సంవత్సరము క్రింది వాటిలో ఏది గుర్తించండి? విజయనగర రాజ్యము స్థాపించబడిన సంవత్సరము ఏది? 1323, 1327, 1336, 1327. సరైన జవాబును గుర్తించండి. విజయనగర రాజ్యము స్థాపించబడిన సంవత్సరము 1323, 1327, 1336, 1327. కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా జవాబు గుర్తించండి. జవాబు క్రీస్తు శకం 1336 సరైనటువంటి జవాబు. 27వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. శ్రీకృష్ణదేవరాయలు విజయస్తంభము నాటించిన ప్రదేశం క్రింది వాటిలో ఏది? పెనుగొండ, లేపాక్షి, పొట్నూరు, హంపి. సరైన జవాబును గుర్తించండి. శ్రీకృష్ణదేవరాయలు విజయస్తంభము నాటించిన ప్రదేశం. జవాబు ఆప్షన్ సి పొట్నూరు సరైనటువంటి జవాబు. 28వ బిట్టు బిట్ నంబర్ 28. 1930వ సంవత్సరంలో మొదటి నిజాం ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? 1930లో మొదటి నిజాం ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది? దేవరకొండ, జోగిపేట, ఖమ్మం, హైదరాబాద్. కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా జవాబు గుర్తించండి. జవాబు మెదక్ జిల్లాలోని జోగిపేట సరైనటువంటి జవాబు. 1930వ సంవత్సరంలో ఇయర్ ఏదండి? 1930. మొదటి నిజాం ఆంధ్ర మహాసభ జరిగిన ప్రదేశం మెదక్ జిల్లాలోని జోగిపేట. 29వ బిట్టు బిట్ నంబర్ 29. బిట్ నంబర్ 29వ బిట్టు. న్యూనిస్ ఎవరి పరిపాలన కాలంలో విజయనగరం సందర్శించారు? న్యూనిస్ ఎవరి పరిపాలన కాలంలో విజయనగరంను సందర్శించారు? శ్రీకృష్ణదేవరాయలు, సదాశివరాయలు, అచ్యుతరాయలు, రెండవ వెంకటపతిరాయలు. న్యూనిస్ అనే విదేశీ యాత్రికుడు ఎవరి పరిపాలన కాలంలో విజయనగరం సందర్శించాడు? జవాబు ఆప్షన్ ఏ శ్రీకృష్ణదేవరాయల కాలంలో. బిట్ నంబర్ 30. క్రీస్తు శకం 1520లో శ్రీకృష్ణదేవరాయలు చేసిన గొప్ప యుద్ధం క్రింది వాటిలో ఏది? ముద్గల్ యుద్ధం, గొబ్బూరు యుద్ధం, బీజాపూర్ యుద్ధం, గుల్బర్గా యుద్ధం. జవాబు ఆప్షన్ బి గొబ్బూరు యుద్ధం. శ్రీకృష్ణదేవరాయలు చేసిన గొప్ప యుద్ధం గొబ్బూరు యుద్ధం గుర్తుంటుంది. గొబ్బూరు యుద్ధం జరిగిన సంవత్సరం గుర్తుపెట్టుకోండి. క్రీస్తు శకం 1520. 1520. ఓకే, 1520
1520లో శ్రీకృష్ణదేవరాయలు గొబ్బూరు యుద్ధంని చేశాడు, గుర్తుపెట్టుకోండి. 31వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. 1891లో సాంఘిక శుద్ధి సంఘంని స్థాపించిన వారు క్రింది వారిలో ఎవరు? 1891లో సాంఘిక శుద్ధి సంఘంని స్థాపించిన వారు ఎవరు? ఆర్ వెంకటరత్నం, బి సాంబమూర్తి, కందుకూరి వీరేశలింగం, కొక్కొండ వెంకటరత్నం. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, ఆర్ వెంకటరత్నం. ఆర్ వెంకటరత్నం గారు సాంఘిక శుద్ధి సంఘంని స్థాపించారు. ఇదొక బిట్టు. ఎప్పుడు? 1891లో. ఇదొక బిట్టు. ఓకే. 1891లో సాంఘిక శుద్ధి సంఘంని ఆర్ వెంకటరత్నం గారు స్థాపించారు. 32వ బిట్టు, బిట్ నెంబర్ 32. విజయనగరం జిల్లా ఎప్పుడు ఏర్పడింది? విజయనగరం జిల్లా ఎప్పుడు ఏర్పడింది? విజయనగరం జిల్లా ఏర్పడిన సంవత్సరం. కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, 1979 జూన్ 1. 33వ బిట్టు. అమరావతి చైత్యానికి గొప్ప ప్రాకారంని నిర్మించిన వారు క్రింది వారిలో ఎవరు? అమరావతి చైత్యానికి ప్రాకారం నిర్మించిన వారు ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి, అశోకుడు, ఆచార్య నాగార్జునుడు, పులోమావి. మొదటి పులోమావి. సరైన జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, ఆచార్య నాగార్జునుడు సరైనటువంటి జవాబు. 34వ బిట్టు. శాతవాహనుల కాలం నాటి అమరావతి శాసనంను ఎవరు వేయించారు? బిట్ నెంబర్ 34. శాతవాహనుల కాలం నాటి అమరావతి శాసనంను ఎవరు వేయించారు? 2వ పులోమావి యజ్ఞశ్రీ శాతకర్ణి, 3వ పులోమావి హాలుడు. సరైన జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, 2వ పులోమావి సరైనటువంటి జవాబు. 35వ బిట్టు. శాతవాహనుల కాలంలో పట్టణాలను పాలించిన నిగమ సభ సభ్యులను ఏమనేవారు? శాతవాహనుల కాలంలో పట్టణాలను పాలించిన నిగమ సభ సభ్యులను ఏమనేవారు? దూతసిద్ధులు, మహారథులు, గహపతులు, రజుకలు. జవాబు ఆప్షన్ సి, గహపతులు సరైనటువంటి జవాబు. 36వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. శాతవాహనుల కాలంలో భూములను సర్వే చేసే అధికారులను ఏమనేవారు? శాతవాహనుల కాలంలో భూములను సర్వే చేసే అధికారులను ఏమనేవారు? జ్యేష్ఠక, అక్షపటకులు, లేఖకుడు, రజ్జుగాహకుడు. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ డి, రజ్జగాహకుడు సరైనటువంటి జవాబు. 37వ బిట్టు. శాతవాహనుల కాలంలో నగర పాలకులను ఏమని పిలిచేవారు? శాతవాహనుల కాలంలో నగర పాలకులను ఏమని పిలిచేవారు? శ్రేణులు, మండలాధీశులు, నిగమ సభలు, అమాత్యులు. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, మండలాధీశులు సరైనటువంటి జవాబు. భట్టిప్రోలు ప్రాచీన నామం ఏమిటి? భట్టిప్రోలు యొక్క ప్రాచీన నామం. భట్టిప్రోలు యొక్క ప్రాచీన నామం ఏమిటి? బిట్టు. సరైన జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, ప్రతిపాలపురం సరైనటువంటి జవాబు. 39వ బిట్టు.
ఆంధ్రదేశంలో లభ్యమైన మొదటి శాతవాహనుల శాసనం ఏది? ఆంధ్రదేశంలో లభ్యమైన మొదటి శాతవాహనుల శాసనం ఏది? గుంటుపల్లి శాసనం, భట్టిప్రోలు శాసనం, అమరావతి శాసనం, నాగార్జునకొండ శాసనం. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, అమరావతి శాసనం సరైన జవాబు. బిట్ నంబర్ 40. టిబెట్లో కాలచక్రయానాన్ని ప్రచారం చేసిన వారు క్రింది వారిలో ఎవరు? టిబెట్లో కాలచక్రయానాన్ని ప్రచారం చేసిన వారు ఎవరు? సిద్ధ నాగార్జునుడు, పద్మసంభవుడు, కుండకీర్తి, వసుబంధు. జవాబు ఆప్షన్ బి, పద్మసంభవుడు. 40 బిట్లు పూర్తయ్యాయి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం మీకు చెప్పాల్సి ఉంది. డియర్ ఫ్రెండ్స్, ఈ గ్రూప్ 2కి పట్టు వదలని విక్రమార్కుల్లాగా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మీ ప్రిపరేషన్ స్థాయి పెంచండి. ఇన్ కేస్ అంటే 100కి 99.9% ఈ గ్రూప్ 2లోనే మీరు సక్సెస్ అయిపోతారు. ఒకవేళ కాలేకపోయినా మళ్ళీ టీడీపీ గవర్నమెంట్ వచ్చింది, త్వరలోనే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఉంటుందని చెప్పి అన్నారు. మళ్ళీ తప్పనిసరిగా ఏపీపీఎస్సీ నుంచి భారీ నోటిఫికేషన్లు వస్తాయి. కాబట్టి ఈ ప్రిపరేషన్ మీకు ఈ ఎగ్జామ్కి ఉపయోగపడాలని కోరుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ ఎగ్జామ్కి మీకు ఉపయోగపడకపోయినా నెక్స్ట్ భారీ స్థాయిలో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్లు వస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ప్రిపరేషన్ని ముందుకు సాగించండి. 41వ బిట్ని ఇప్పుడు చూద్దాం. బిట్ నెంబర్ 41. మత్స్య పురాణం ఏ శాతవాహన రాజును మల్లకర్ణి అని పేర్కొంది? మత్స్య పురాణం ఏదండి? ఏ పురాణం అండి? మత్స్య పురాణం. గుర్తుపెట్టుకోండి. మత్స్యం అంటే చేప. ఏ శాతవాహన రాజును మల్లకర్ణి అని పేర్కొంది? సరైన జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, మొదటి శాతకర్ణి జవాబు. 42వ బిట్ని ఇప్పుడు మీరు చూస్తున్నారు. బిట్ నెంబర్ 42. గౌతమిపుత్ర శాతకర్ణిని ఆగమ నిలయ అని పేర్కొంటున్న శాసనం ఏది? గౌతమిపుత్ర శాతకర్ణిని ఆగమ నిలయ అని పేర్కొంటున్న శాసనం ఏది? నానాఘాట్ శాసనం, నాసిక్ శాసనం, గిర్నార్ శాసనం, మ్యాకధోని శాసనం. గౌతమిపుత్ర శాతకర్ణిని ఆగమ నిలయ అని పేర్కొంటున్న శాసనం. జవాబు ఆప్షన్ బి, నాసిక్ శాసనం సరైనటువంటి జవాబు. 43వ బిట్టు. సాంచి స్తూపమునకు తోరణాలను చెక్కించిన రాజు ఎవరు? సాంచి స్తూపమునకు తోరణాలను చెక్కించిన రాజు క్రింది వారిలో ఎవరు? కన్ఫ్యూజ్ చెందకుండా సరైన జవాబుని కరెక్ట్గా గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, 2వ శాతకర్ణి సరైనటువంటి జవాబు. 44వ బిట్టు. బిట్ నంబర్ 44. నహపానుడి జోగల్తంబి నాణెములను తిరిగి ముద్రించిన శాతవాహన రాజు క్రింది వారిలో ఎవరు? నహపానుడి జోగల్తంబి నాణెములను తిరిగి ముద్రించిన శాతవాహన రాజు. యజ్ఞశ్రీ శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి, మొదటి పులోమావి, 2వ శాతకర్ణి. జవాబు ఆప్షన్ బి, గౌతమిపుత్ర శాతకర్ణి. ఆచార్య నాగార్జునుడు శ్రేయోరాజ్య సిద్ధాంతమును ప్రతిపాదించిన గ్రంథము ఏది? ఆచార్య నాగార్జునుడు ఏ గ్రంథంలో శ్రేయోరాజ్య సిద్ధాంతమును ప్రతిపాదించాడు? జవాబు ఆప్షన్ ఏ, రత్నావళి,
రాజపరి కథ. రత్నావళి రాజపరి కథ సరైన జవాబు. 46వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఆంధ్రదేశంలో మొట్టమొదట సంస్కృత శాసనం వేయించిన రాజు ఎవరు? ఆంధ్రదేశంలో మొట్టమొదట సంస్కృత భాషలో శాసనం వేయించిన రాజు క్రింది వారిలో ఎవరు? కన్ఫ్యూజ్ కాకుండా కరెక్ట్గా జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, యెహోవల శాంతమూలుడు సరైనటువంటి జవాబు. 47వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 47. ఇక్ష్వాకు వంశంలో చిట్ట చివరి రాజు ఎవరు? ఇక్ష్వాకు వంశంలో చిట్ట చివరి రాజు ఎవరు? సరైన జవాబు కన్ఫ్యూజ్ లేకుండా కరెక్ట్గా గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, రుద్రపురుషదత్తుడు సరైనటువంటి జవాబు. ఇక్ష్వాకు వంశంలో చిట్ట చివరి రాజు రుద్రపురుషదత్తుడు. 42వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. హిందూ దేవాలయములను నిర్మించిన మొదటి రాజు క్రింది వారిలో ఎవరు? క్రింద ఉన్నటువంటి రాజుల్లో ఏ రాజు మొదటగా భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో హిందూ దేవాలయములను నిర్మించాడు? జవాబు ఆప్షన్ ఏ, యెహోవల శాంతమూలుడు సరైనటువంటి జవాబు. డియర్ ఫ్రెండ్స్, ఏపీపీఎస్ నుంచి భారీ స్థాయిలో నోటిఫికేషన్లు రానున్నాయి. ఈ ప్రిపరేషన్ ఎటు పోదు. 100% మనస్ఫూర్తిగా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎటువంటి నిస్సహాయ స్థితికి లోనవ్వద్దు. ఆశావాహ దృక్పథంతో ప్రిపేర్ అవుతూ ఉండండి. 49వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. బౌద్ధ మత అభిమానంతో శైవ మతమును అవమానించిన ఇక్ష్వాకు రాజు ఎవరు? బౌద్ధ మత అభిమానంతో శైవ మతమును అవమానించిన ఇక్ష్వాకు రాజు క్రింది వారిలో ఎవరు? ఇదే బిట్టు వచ్చిందనుకోండి, సరైన జవాబుగా కన్ఫ్యూజ్ లేకుండా జవాబుగా దేని గుర్తిస్తారు? జవాబు ఆప్షన్ ఏ, వీరపురుషదత్తుడు సరైనటువంటి జవాబు. బిట్ నెంబర్ 50వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్ష్వాకుల కాలంలో తలవర అనగా ఒక వృత్తి, రాజు సైన్యం, సేనాధిపతి మరియు సామంతరాజు, నాని. సరైన జవాబు గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, ఇక్ష్వాకుల కాలంలో తలవర అనగా సేనాధిపతి లేదా సామంతరాజు. 51వ బిట్టు. ఇక్ష్వాకుల రాజ్య లాంఛనం ఏమిటి? సింహం, వృషభం, వరాహం, గరుడ. ఇక్ష్వాకుల రాజ్య లాంఛనం. జవాబు ఆప్షన్ ఏ, సింహం సరైనటువంటి జవాబు. 52వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇక్ష్వాకుల కాలం నాటి సతీ ఆచారం పాటిస్తున్న స్త్రీల శిల్పం ఎక్కడ బయలుపడినది? ఇక్ష్వాకుల కాలంలో సతీ ఆచారం పాటించేవారు. అయితే ఈ సతీ ఆచారం పాటిస్తున్న స్త్రీల శిల్పం ఇక్ష్వాకుల కాలం నాటిది ఎక్కడ బయలుపడింది? రామిరెడ్డిపల్లి, జగ్గయ్యపేట, ఉప్పుగుండూరు, నాగార్జునకొండ. జవాబు ఆప్షన్ డి, నాగార్జునకొండ సరైనటువంటి జవాబు. 53వ బిట్టు. ఇక్ష్వాకుల కాలానికి చెందిన ప్రపంచంలోనే ఏకైక ధ్వని విజ్ఞాన కట్టడం ఎక్కడ ఉంది? ఇక్ష్వాకుల కాలానికి చెందిన ప్రపంచంలోనే ఏకైక ధ్వని విజ్ఞానపు కట్టడం ఎక్కడ ఉంది? జవాబు ఆప్షన్ బి, నాగార్జునకొండ సరైనటువంటి జవాబు. 54వ బిట్టు.
నాగార్జునకొండ చోళదమ్మ కొండపై నాగార్జునకొండ ప్రాంతంలో చోళదమ్మ గిరిపై చైత్య గృహమును నిర్మించిన వారు ఎవరు? నాగార్జునకొండలో చోళదమ్మ అనేటటువంటి గిరిపై చైత్య గృహమును నిర్మించిన వారు క్రింది వారిలో ఎవరు? జవాబు గుర్తించండి. ఎవరై ఉంటారు? జవాబు ఆప్షన్ ఏ, ఉపాసక బోధిశ్రీ. 55వ బిట్టు. ఇక్ష్వాకుల కాలంలో విదేశీ వ్యాపారం ఏ దేశంతో సాగింది? ఏ దేశంతో? ఇక్ష్వాకుల కాలంలో విదేశీ వ్యాపారం ఏ దేశంతో సాగింది? జవాబు ఆప్షన్ బి, రోమన్ దేశంతో జరిగింది. 56వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 56. వ్యవసాయ అభివృద్ధిలో మేధావి వర్గమును భాగస్వాములుగా చేయటానికి కృషి చేసిన ఇక్ష్వాక రాజు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. శ్రీశాంతమూలుడు, వీరపురుషదత్తుడు, రుద్రపురుషదత్తుడు, యహూబల శాంతమూలుడు. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, శ్రీశాంతమూలుడు సరైనటువంటి జవాబు. 57వ బిట్ని చూస్తున్నాం. బిట్ నెంబర్ 57. జగ్గయ్యపేటలో వీరపురుషదత్తుని భావనను తెలిపే ప్రముఖ శిల్పం క్రింది వాటిలో ఏది? శ్రీచక్ర శిల్పం, విజయశ్రీ శిల్పం, గాంధార శిల్పం, మాందాత శిల్పం. జవాబు ఆప్షన్ డి, మాందాత శిల్పం సరైనటువంటి జవాబు. జగ్గయ్యపేటలో వీరపురుషదత్తుని భావనను తెలిపే ప్రముఖ శిల్పం మాందాత శిల్పం. 58వ బిట్టు. ఆంధ్రదేశంలో మహాసాంఘికవాదమును ప్రవేశపెట్టిన వారు ఎవరు? ఆంధ్రదేశంలో మహాసాంఘికవాదమును ప్రవేశపెట్టిన వారు ఎవరు? నాగార్జునుడు, బుద్ధఘోషుడు, వసుబంధుడు, మహాదేవ భిక్షువు. సరైన సమాధానాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ డి, మహాదేవ భిక్షువు సరైనటువంటి జవాబు. 59వ బిట్టు. ఆంధ్రదేశంలో మహాయాన స్థావరం క్రింది వాటిలో ఏది? ఆంధ్రదేశంలో మహాయాన స్థావరం క్రింది వాటిలో ఏది? ధరణికోట, నాగార్జునకొండ, గుంటుపల్లి, జగ్గయ్యపేట. జవాబు ఆప్షన్ బి, నాగార్జునకొండ సరైనటువంటి జవాబు. బిట్ నంబర్ 60. బావికొండ బౌద్ధ క్షేత్రంని ఇటీవల ఆంధ్రదేశంలో ఏ జిల్లాలో కనుక్కున్నారు? బావికొండ బౌద్ధ క్షేత్రంని ఇటీవల ఆంధ్రదేశంలో ఏ జిల్లాలో కనుక్కున్నారు? గుంటూరు, అనంతపురం, విశాఖపట్నం, నల్గొండ. సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, విశాఖపట్నం సరైన జవాబు. 61వ బిట్టు. లింగాలమెట్ట బౌద్ధ స్తూపం ఏ జిల్లాలో ఉంది? గుంటూరు, అనంతపురం, విశాఖపట్నం, కృష్ణా. సరైన జవాబుని గుర్తించండి. లింగాలమెట్ట బౌద్ధ స్తూపం ఏ జిల్లాలో ఉంది? జవాబు ఆప్షన్ సి, విశాఖపట్నం. 62వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నంబర్ 62. కొలనుపాకను ధ్వంసం చేసిన చోళరాజు క్రింది వారిలో ఎవరు? కొలనుపాకను ధ్వంసం చేసిన చోళరాజు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ డి,
రాజేంద్ర చోళుడు సరైనటువంటి జవాబు. 63వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. విష్ణు కుండినుల శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? విష్ణు కుండినుల శాసనాలు ఏ భాషలో ఉన్నాయి? ఏ బిట్టు రెండోసారి రిపీట్ అయినట్టు ఉంది. జవాబు ఆప్షన్ ఏ, సంస్కృత భాషలో ఉన్నాయి. 64వ బిట్ని చూద్దాం. ఉండవల్లి, భైరవకోన, మొఘల్ రాజపురం గుహలను చెక్కించిన వారు ఎవరు? ఉండవల్లి గుహలు, భైరవకోన గుహలు, మొఘల్ రాజపురం గుహలను చెక్కించిన వారు క్రింది వారిలో ఎవరు? గోవిందవర్మ, విజయేంద్రవర్మ, ఇంద్రభట్టారక వర్మ, మొదటి మాధవవర్మ. సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, విజయేంద్రవర్మ. ఈయన్నే విజయ దేవవర్మ అని కూడా అంటారు. విజయేంద్రవర్మ లేదా విజయ దేవవర్మ ఈ ఉండవల్లి, భైరవకోన, మొఘల్ రాజపురం గుహలను చెక్కించాడు. 65వ బిట్ని ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 65. పండిత కామధేనువు అనే బిరుదు గల తూర్పు చాళుక్యరాజు ఎవరు? పండిత కామధేనువు అనే బిరుదు గల తూర్పు చాళుక్యరాజు. జవాబు ఆప్షన్ ఏ, 3వ విష్ణువర్ధనుడు సరైనటువంటి జవాబు. 66వ బిట్ని చూస్తున్నాం. 66వ బిట్టు. చాళుక్యుల కాలంలో అంకమాలిక అనగా, చాళుక్యుల కాలంలో అంకమాలిక అనగా నాట్యగత్తె, ఒక నాణెము, గేయ నాటిక, మొదటి శకము. సరైన జవాబుని గుర్తించండి. చాళుక్యుల కాలంలో అంకమాలిక అనగా జవాబు ఆప్షన్ సి, గేయ నాటిక సరైనటువంటి జవాబు. గేయ నాటిక. 67వ బిట్ని ఇప్పుడు మనం చూసినట్లయితే బిట్ నంబర్ 67. చోళ చాళుక్య సామ్రాజ్య నిర్మాత అని ఎవరిని అంటారు? చోళ చాళుక్య సామ్రాజ్య నిర్మాత అని ఎవరిని అంటారు? చోళ చాళుక్య సామ్రాజ్య నిర్మాత ఎవరు? జవాబు ఆప్షన్ ఏ, రాజేంద్ర కులోత్తుంగుడు. 68వ బిట్టు. బిట్ నంబర్ 68. యలమంచిలిని రాజధానిగా మార్చిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? మీరు చూస్తున్నారు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. యలమంచిలిని రాజధానిగా మార్చిన తూర్పు చాళుక్య రాజు ఎవరు? జవాబు 2వ జయసింహ వల్లభుడు సరైనటువంటి జవాబు. 69వ బిట్టు. మలియంపూడి శాసనంని వేయించిన చాళుక్యరాజు క్రింది వారిలో ఎవరు? గుర్తించండి. మలియంపూడి శాసనంని వేయించిన చాళుక్యరాజు ఎవరు? జవాబు ఆప్షన్ బి, విమలాదిత్యుడు సరైనటువంటి జవాబు. 70. బిట్ నెంబర్ 70. నరేంద్ర మృగరాజు బిరుదు గల తూర్పు చాళుక్య రాజు ఎవరు? నరేంద్ర మృగరాజు బిరుదు. నరేంద్ర మృగరాజు ఈ బిరుదు ఎవరికి? జవాబు ఆప్షన్ బి, 2వ విజయాదిత్యుడు. 71వ బిట్టు ఇప్పుడు చూస్తున్నాం. బిట్ నెంబర్ 71. కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఏమన్నారు? కాకతీయుల కాలంలో కుల సంఘాలను ఏమన్నారు? జవాబు ఆప్షన్ బి, సమయం అని చెప్పి అన్నారు. 72వ బిట్టు. బిట్ నంబర్ 72. కాకతీయుల కాలంలో మాంసేతర విక్రయాలు జరిపే చోటును ఏమని పిలిచేవారు? అంటే మేక మాంసము, కోడి మాంసము, పశువుల మాంసము ఇటువంటివి కాకుండా, అంటే మాంసములు
విక్రయించేవారు కాదు. మిగిలినవన్నీ విక్రయించేవారు కానీ మాంసములను విక్రయించేవారు కాదు. అటువంటి చోటుని ఏమని పిలిచేవారు? మైలు సంత, మడి సంత, కందుక సంత, గణపుర సంత. జవాబు ఆప్షన్ బి మడి సంత అనేవారు. మడి సంత. ఒకవేళ మాంసంని విక్రయిస్తే దాన్ని మైల సంత అనేవారు. కాకతీయుల కాలంలో మైల సంతలో మాంసంని విక్రయించేవారు, మడి సంతలో మాంసంని విక్రయించేవారు కాదు. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏంటి? మాంసంని విక్రయించని ప్రదేశం మడి సంత. ఓకే, చూడండి 73వ బిట్టు ఇప్పుడు మనం చూస్తున్నాం. బిట్ నెంబర్ 73. ముసునూరు నాయక రాజ్యం స్థాపకులు ఎవరు? ముసునూరు నాయక రాజ్య స్థాపకులు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ బి ప్రోలయ నాయకుడు సరైనటువంటి జవాబు. 74 బిట్టు. విలాస తామ్ర శాసనంను వేయించిన పాలకుడు క్రింది వారిలో ఎవరు? జవాబు ఆప్షన్ బి ప్రోలయ నాయకుడు సరైనటువంటి జవాబు. శ్రీనాథుడు కృతికర్త, అవచి తిప్పయ్య శెట్టి కృతి భర్త అనగా గ్రంథ రచయిత శ్రీనాథుడు. ఆ గ్రంథంని అంకితం తీసుకున్నవారు అవచి తిప్పయ్య శెట్టి. అయితే అటువంటి ఒక కావ్యము విదేశీ వ్యాపారం గురించి తెలుపుతున్నది. ఇంతకీ ఆ కావ్యం లేదా ఆ గ్రంథం పేరేమిటి? కాశీఖండమా, హరవిలాసమా, పల్నాటి వీరచరిత్ర, లేకపోతే భీమేశ్వర పురాణమా? సరైన జవాబును గుర్తించండి. శ్రీనాథుడు ఒక గ్రంథంని రాశాడు కాబట్టి అతడు కృతికర్త. ఆ గ్రంథంని అంకితం తీసుకున్నవాడు అవచి తిప్పయ్య శెట్టి కాబట్టి అతడు కృతి భర్త. ఆ కావ్యము విదేశీ వ్యాపారాన్ని తెలుపుతున్నది. ఎంతకీ ఆ కావ్యం ఏది? జవాబు ఆప్షన్ బి హరవిలాసము సరైనటువంటి జవాబు. ఇదండి ఈ వీడియోలో. ఇదిగో 75 బిట్స్. ఆ 75 బిట్స్ యొక్క కీ జవాబులు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ విధంగా మనం ఏపీ హిస్టరీ నుంచి మరో 75 బిట్లతో రెండవ గ్రాండ్ టెస్ట్ను కూడా పూర్తి చేసుకున్నాం. ఈ వీడియోలో బిట్లు ఏమైనా మిస్టేక్స్ దొరికినట్టు మీ దృష్టికి వచ్చుంటే కామెంట్ బాక్స్లో వాటిని తెలపగలరు. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. మరొక గ్రాండ్ టెస్ట్తో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.